హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ గ్యాలరీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి ములక్కాయ పచ్చరేలు. ఈ కాంబినేషన్లో కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ కర్రీ ఎలా చేయాలో ఈరోజు చూసేద్దాం. ఫస్ట్ 1/2 కిలో రొయ్యలను తీసుకోవాలి. వీటిని క్లీన్ చేసుకుని బాగా వాష్ చేసేసి ఒక కళాయిలో వేసుకొని అందులో కొంచెం ఉప్పు పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. రొయ్యల్లోంచి చాలా వాటర్ బయటకు వస్తుంది. ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయేంత వరకు ఇవి ఫ్రై చేసుకోవాలి. ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అవ్వడానికి ఒక 10 to 15 minutes పడుతుంది. చూడండి, రొయ్యల్లోంచి వాటర్ వస్తున్నాయి. ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవాలి. అప్పటిదాకా ఫ్రై చేసుకోవాలి. వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి రొయ్యలు చాలా బాగా ఫ్రై అయిపోయాయి. ఇలా ఫ్రై అయిపోయాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలాగే ఒక బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. అదే కళాయిలో ఒక 2 tablespoons ఆయిల్ వేసుకొని 4 మీడియం సైజ్డ్ ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి. నేను ఒకటే పచ్చిమిర్చి వేసాను. లాస్ట్లో కారం ఎక్కువ వేస్తాను, సో అందుకే ఒకటే పచ్చిమిర్చి వేసాను. ఈ ఆనియన్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 teaspoon ధనియాల పొడి, 1/2 teaspoon జీలకర్ర పొడి, 1/2 teaspoon గరం మసాలా వేసుకోవాలి. 1 teaspoon గసగసాల పొడి వేసుకోవాలి. అదే మెయిన్ ఫ్లేవర్. ఇందులో గసగసాల పొడి వేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది. అందులోనే కట్ చేసి పెట్టుకున్న ములక్కాయలు వేసుకొని రుచికి సరిపడే కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 2 minutes ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు వేసుకొని అందులో వాటర్ వేసేసి ములక్కాయలు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవాలి. ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకుని సాల్ట్ సరిపోకపోతే ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోవాలి. సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకొని మూత పెట్టుకుని ఒక 10 to 15 minutes ఉడికించుకోవాలి. 10 minutes తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి, ములక్కాయలు రొయ్యలు అన్నీ బాగా ఉడికిపోయాయి. ములక్కాయ పచ్చరేలు కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలా కర్రీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.